లలితా అష్టోత్తరములోని 30వ నామం సుపద్మ రాగ సంకాస చరణాయ నమో నమః. సు అనగా చక్కనైనటువంటి, రాగము అనగా ఎరుపు. చక్కటి పద్మము వంటి ఎరుపు పోలిన పాదములు. అమ్మవారు మరకతమణులతో ప్రకాశిస్తున్న అరిపాదములు మాత్రము, వేలి కొసలు మాత్రము ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం అలా ఎరుపు రంగులో ప్రకాశించటం దివ్యగుణము. ఇంకొక అర్థంలో పద్మరాగములు అంటే కెంపులు. కెంపుల కాంతితో సమానమైనటువంటి ప్రకాశములు కలిగిన పాదములు అని అర్థం. మనులు అంటే స్వయం ప్రకాశములు మరియు ప్రచోదకములు. అమ్మవారు స్వయం ప్రకాశం మరియు అమ్మవారు జగత్తును ప్రచోదనం చేస్తారు. ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రంలో అర్థం అదేనండి. ఆమె పాదపద్మాల సహస్రార స్థానంలో ఉన్నట్టు భావించాలి. అక్కడి నుంచి వెలువడే కాంతి దారలే మన శరీరానికి చైతన్యములు, రసధారలు. ఇదండి ఈ నామం యొక్క అర్థం. ఓం శ్రీ మాత్రే నమః.